హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 17th మే 2023. ఈరోజు మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉందో చూద్దాం. ముందుగా నిన్నటి రోజున మనం ఏదైతే ఒక 30,000 వరకు కూడా మనం 30,000 వరకు కూడా మనం మార్కెట్లో ఏదైతే ఆప్షన్స్ని ట్రేడ్ చేసి మనం ఏ విధంగా ఎర్న్ చేసామో నేను ఇక్కడ చూపిస్తున్నాను. అదేవిధంగా యాక్చువల్గా ఏదైతే మనం ఆప్షన్స్ని అదే బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఆర్ నిఫ్టీ ఏదైతే ఆప్షన్స్ మనం లైవ్ మార్కెట్లో మనం ఏ విధంగా చేయాలి, ట్రేడ్ సెటప్ ఏ విధంగా ఉండాలి అన్న దాని మీద నేను ఒక నెల రోజులుగా వీక్లీ 2 మెంబర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన దగ్గర ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళంతా కూడా ప్రతిరోజు కూడా ఏ విధంగా మనం ట్రేడ్ సెటప్ ఏ విధంగా పెట్టుకోవాలి, అదేవిధంగా స్ట్రైక్ ప్రైస్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, అక్కడి నుంచి మనం ఏ విధంగా మనం నెంబరింగ్ని ఏ విధంగా అలవాటు చేసుకోవాలి, అంతా ఇట్స్ ఏ సైకలాజికల్ గేమ్. దీన్ని ఏ విధంగా మనం సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలన్న దాని మీద నెక్స్ట్ లెవెల్ వాళ్ళందరినీ కూడా తయారు చేయడానికి కొంతమందిని మామూలుగా 11 మెంబర్స్ కూడా తయారయ్యారు. అదేవిధంగా ఈ వీక్లో ఒక 2 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా కంప్లీట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఏదైతే సాటర్డే సండే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కాల్ చేస్తే, ఎందుకంటే ఈ డేస్లో లైవ్ ట్రేడింగ్లో అందరూ ఉన్నారు. సండే కంప్లీట్గా ఏదైతే మార్కెట్లో ఒక ట్రెండ్ని ఏ విధంగా ఫాలో అవ్వాలి. యాక్చువల్గా మనం లాస్ట్ 3 days కూడా మనం బయింగ్ ట్రెండ్ ఫాలో అయ్యాము. ఈరోజు చెప్తాను, ఈరోజు రేపు కూడా మామూలుగా మార్కెట్ ఒక డౌన్ ట్రెండ్ అంటే ట్రేడ్ సెటప్ మీకు కంఫర్ట్గా మీరు సెట్ చేసుకుని దాన్ని ఫాలో అవ్వగలిగితే నిన్నటి నుంచి మనకి మార్కెట్ కన్సాలిడేషన్ నుంచి డౌన్ సైడ్కి వచ్చింది. అది ఏ విధంగా ఫాలో అవుతుంది అన్నదంతా కూడా ఇవాళ అబ్జర్వ్ చేద్దాం. ఏదైతే మనకి నిఫ్టీ ఏదైతే 18,300 బిలో మళ్ళీ మార్కెట్ ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి 18,100 వరకు కూడా మార్కెట్లో ఒక డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. దాన్ని ఈ విధంగా చెప్పగలుగుతుంటే మన దగ్గర ఒక ట్రేడ్ సెటప్ ఇంట్రాడేలో ఏ విధంగా చేయాలి, పొజిషనల్కి ఏ విధంగా చేయాలి, అదేవిధంగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో మనం ట్రేడ్ సెటప్ ద్వారా ఆప్షన్స్లో ఎటువంటి స్ట్రైక్ ప్రైస్ తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి. ఎందుకంటే ఒక 3 స్టెప్స్లో మనం ట్రేడ్ సెటప్ని, అదేవిధంగా ఒక 7 స్టెప్స్లో మనం ఒక ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద జర్నీని ఈ విధంగా ఐడెంటిఫై చేయాలన్నది మనం కంప్లీట్గా ఎక్స్క్లూజివ్లీ మనం చేసిన రీసెర్చ్ పరంగా మనకి 99.9% యాక్యురసీతో మనం ట్రేడ్ చేస్తున్నాము. అదేవిధంగా మనం ఏదైతే క్రూడ్ ఆయిల్లో ఎనర్జీ సెక్టార్లో మనం ఏదైతే డిఫరెంట్ కమోడిటీస్లో కూడా క్రూడ్ ఎనర్జీ సెక్టార్లోను అదేవిధంగా కాపర్లోను మంచి అమౌంట్స్ మనం తీయడం జరుగుతుంది. ఏదైతే ట్రేడ్ సెటప్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నేను 1-2 సార్లు ఏం చెప్తున్నానంటే ఆ ట్రేడ్ సెటప్లోనే మార్కెట్ డైరెక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఐడెంటిఫై చేసిన తర్వాతే మనం దాంట్లోంచి మనం ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ రోజు విషయానికి వచ్చేటప్పటికి నిఫ్టీ ఏదైతే 18,300 బిలో మార్కెట్ ఓపెనింగ్ డౌన్ ట్రెండ్ ఓపెన్ అయినా కొంచెం పుల్ బ్యాక్ వచ్చి అక్కడ కన్సాలిడేషన్ అయ్యి అక్కడి నుంచి మార్కెట్లో డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా మార్కెట్ అయితే డౌన్ ట్రెండ్లో వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే మన ట్రేడ్ సెటప్ ద్వారా మనకి ఐడెంటిఫికేషన్ దొరుకుతుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా ఏదైతే మార్కెట్లో 43,800 ఉన్నదో ఇది 43,900 బిలో మార్కెట్లో ట్రేడ్ అయినంత వరకు కూడా అక్కడి నుంచి 43,900 బిలో ఆల్రెడీ దానికన్నా కిందనే ఉంది. ఇక్కడ నుంచి మార్కెట్లో ఒక ఏదైనా పుల్ బ్యాక్ తీసుకున్నప్పుడు కూడా కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ డౌన్ ట్రెండ్కి వచ్చి 43,600 బ్రేక్ చేసి లోపలికి వచ్చి 43,300 43,100 వరకు కూడా మార్కెట్లో ఒక డౌన్ ట్రెండ్ రావడానికి ఒక అవకాశం అయితే ఉంది. అదేవిధంగా స్టాక్స్ విషయానికి వస్తే స్టాక్స్ కూడా మనకి ఎవరికైనా మనం ఎప్పటికప్పుడు ఏ స్టాక్స్లో మనం ముందుకెళ్ళాలి, ఎలా వెళ్ళాలి ఏంటనేది అంతా కూడా స్టాక్స్ యొక్క డైరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఎంత కరెక్షన్ ఉన్నప్పుడు కూడా మార్కెట్లో ఒక డైరెక్షన్ ఏదైతే మార్కెట్లో అప్ ట్రెండ్ వెళ్ళినాయో మళ్ళీ అవన్నీ కూడా ఈ ట్రేడ్ సెటప్ ద్వారా ఒక 4-5 రోజులు మళ్ళీ డౌన్ ట్రెండ్ జర్నీ చేసే అవకాశం ఏ స్టాక్స్లో ఉంది. అది ఒక ట్రేడ్ సెటప్ ద్వారా మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. అదేవిధంగా రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ రావడానికి జోన్ ఐడెంటిఫికేషన్ ఒకటి బాగా ఉపయోగపడుతుంది. మనకి ఎక్కడి నుంచి మనం ఏ విధంగా మార్కెట్లో ట్రై చేయాలి, ఏదైతే 18,400 దగ్గర నుంచి మనకి ఏదైతే సెల్లింగ్ వచ్చిందో అది ఇంకా కంటిన్యూ 18,100 వరకు కూడా కంటిన్యూ అవకాశం ఏ విధంగా ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా 44,100 ఎప్పుడైతే టచ్ చేసిందో అక్కడి నుంచి మార్కెట్ డెఫినెట్గా మళ్ళీ మార్కెట్ రిటర్న్ తీసుకుని మళ్ళీ 43,900 బిలో 43,900 బిలో వచ్చింది కాబట్టి 43,600 43,100 2 స్టెప్స్లో మార్కెట్లో డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. అదేవిధంగా ఏదైతే నేను నిఫ్టీ చార్ట్ యాప్లో రెగ్యులర్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ఏదైతే కాల్స్ ఇస్తున్నానో అవన్నీ కూడా యాక్యురేట్గా మనం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా రెగ్యులర్ కాల్స్ కావాలనుకున్న వాళ్ళు
మనది ఏదైతే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మన కాల్స్ని రెగ్యులర్గా నిఫ్టీ చార్జ్ యాప్లో మనం డీటెయిల్డ్గా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొకసారి నిఫ్టీ ఏదైతే 18,300 బిలో మార్కెట్లో సస్టైన్ అయ్యి మార్కెట్లో డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఉంది. 43,800 అండ్ 850లో మార్కెట్ నడుస్తుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక మార్కెట్లో ఒక కొంచెం పుల్ బ్యాక్ తీసుకున్నప్పటికి కూడా ఖచ్చితంగా 43,600 బ్రేక్ చేసి 43,100 వరకు కూడా డౌన్ ట్రెండ్కి టర్న్ అవడానికి అవకాశం ఉంది. 1 or 2 డేస్ని ఒక డౌన్ ట్రెండ్ జర్నీ చేసే అవకాశం కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఇది ఏ విధంగా మనం చేయగలము, ఎలా చేయగలము, కాన్ఫిడెంట్గా మనం ఏ విధమైన స్టాప్ లాస్ని మెయింటైన్ చేసుకుని ఎలా ఉంటామన్నదంతా కూడా ఇన్ డీటెయిల్గా మన యాప్లో డైలీ కాల్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ మీ దగ్గర ల్యాప్టాప్ ఉండి మీ దగ్గర ఒక 2 lakhs లేకపోతే 5 lakhs 10 lakhs మీకు క్యాపిటల్ ఉండి సఫిషియెంట్గా చేసుకోగల కెపాసిటీ ఉండి మీకు ఏదైనా ట్రేడ్ సెటప్ దీంట్లో ట్రేడింగ్ విషయంలో ఎనీ హెల్ప్ ఏది కావాలని సరే నా నెంబర్కి ఫోన్ చేస్తే దాని ప్రకారం మీకు మీ ఇంట్రెస్ట్ బట్టి నేను అపాయింట్మెంట్ ఇచ్చి కంప్లీట్గా 9 to 5 విత్ ఆల్ పారామీటర్స్ విత్ సెటప్స్ అన్నీ కూడా నేను ఏదైతే చేస్తున్నానో అదే మీకు కూడా అంతా కూడా క్లియర్గా పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.